ఎన్ని వందల సంవత్సరాల క్రితం? కనీసం 300 సంవత్సరాల క్రితం కదండి. 330 సంవత్సరాల క్రితం పుట్టి మరణించిన వ్యక్తుల గురించి ఇవాళ కొన్ని లక్షల కోట్ల మంది మాట్లాడుకుంటున్నారంటే అది ధర్మం. అంటే ధర్మాన్ని ఎంత అణచివేయబడ్డ అంటే ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మనం చదువుకున్నంత రాంగ్ అని చెప్పారు. కానీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వచ్చి ధర్మం గురించి పోరాడిన వాళ్ళ గురించి మళ్ళీ తీస్తారండి. అది అంటే కొన్ని సార్లు ధర్మం గురించి బ్రతికితే మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనకి జరగాల్సిన జరగవేమో, రావాల్సిన డబ్బు రాదేమో, నష్టపోతాం, చాలా నష్టపోతాం. కానీ ధర్మం గురించి ధర్మాన్ని పాటించిన వాడు ఏ రోజునైనా బ్రతికే ఉంటాడు. మన శివాజీ మహారాజ్ లాగా, శంభాజీ లాగా. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి, శంభాజీ మహారాజ్కి. దయచేసి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి సినిమా థియేటర్లో చావా సినిమా చూడండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అనే వాళ్ళు లేకపోయి ఉంటే ఇవాళ కూర్చొని మనం ఇలా భజనలు చేసుకునే వాళ్ళం కాదు. దయచేసి కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి అలాంటి సినిమాలు. రాజా రామచంద్ర భగవానికి పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిలో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కసారి చెప్పండి మీకు గుర్తొచ్చినాయి. భారతం, భగవద్గీత, రామాయణం, భాగవతం, శివపురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం, పురాణాలు అయిపోయినాయి. ఇంకా వేదాలు, ఇతిహాసాలు. ఎంత పెద్దది మన వేదం అంటే ఒక ఆయన పుట్టగానే అంటే ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టగానే వేదాలు స్టార్ట్ చేశాడంట. అసలు ఆయనని కొట్టే వాళ్ళే లేరు వేదంలో, అంత అద్భుతమైన వేదం. 100 సంవత్సరాలు బ్రతికి 100 సంవత్సరాలు కూడా వేదాలు చదువుతూనే ఉన్నాడంట. చదివి అయిపోయింది, నేను వేదం చదివేసిన అనేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నా వేదం కంప్లీట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఎంత చదివిన వేదం అంటే, బ్రహ్మదేవుడు ఒక పెద్ద కొండ దగ్గర తీసుకెళ్లి అందులోంచి పిడికడి మట్టి తీసి ఇగో బాబు ఇంత చదివిన అన్నాడట. ఇంకా ఈ కొండంత ఉంది అన్నాడట. అమ్మ ఇంత ఘనం చదివితే ఇంతే చదివినా, సరే నాకు ఒక 300 సంవత్సరాలు ఈ వేదాన్ని అంతా నేను ఫినిష్ చేసుకుని వస్తా అని బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరితే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడంట. ఆయన మళ్ళీ వచ్చి వేదం చదవడం స్టార్ట్ చేశాడు. సేమ్ 300 సంవత్సరాలు కంప్లీట్ చదివేశాడు. మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి నా వేదాన్ని నేను కంప్లీట్ చేశాను, ఇప్పుడు చెప్పండి అయిపోయింది కదా అంటే, బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ 3 కొండల దగ్గరికి తీసుకెళ్లి 3 కొండల్లోంచి ఒక్కొక్క పిడికడి మట్టి తీసి ఇంత చదివావు నువ్వు వేదం అని చెప్పాడంట. అంటే వేదం అంటే ఏంటంటే వేదాంతం అంటారండి. వేదమే అనంతము, దానికి పుట్టుక మరణం అనేది ఉండదు. మన జీవన పయనం అంతా కూడా వేదం నుంచి రాయబడిందే, వేదం నుంచి చెప్పబడింది. మన పుట్టుక, జన్మం, మరణం అంతా కూడా. అయితే వేదమే స్టార్టింగ్, వేదమే ఎండింగ్. ఆ వేదము లేని ఏది లేదు. అండ్ వేదాన్ని కంప్లీట్ గా చదివేవాడు ఎవరు లేడు. అయితే ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇవాళ మనం చదివిన విష్ణు సహస్రనామం ఎంతండి? ఒక ఇసుక రేణు వంద కూడా కాదు. అలాంటి ఒకటే మనం చదవడానికి ఇంత కష్టపడుతుంటే, ఇంత టైం పడుతుంటే, ఇంకా రామాయణం ఎప్పుడు చదువుతారు, భగవద్గీత ఎప్పుడు చదువుతారు, భాగవతం ఎప్పుడు చదువుతారు, ఇవన్నీ ఎప్పుడు చదువుతారు అంటే, సరే నేను డిసప్పాయింట్ చేయడానికి చెప్పట్లేదు. అంటే మనకి ఇవాళ ఒక చిన్న జ్ఞానం కలిగింది. ఏంటి? విష్ణు సహస్రనామాలు నేర్చుకుందాం అనే జ్ఞానం. కానీ అది ఎంత చాలా 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 చిన్నది. ఓకే, అయితే అది నేర్చుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది. మనం నేర్చుకుని మనము ప్రకృతికి దారిపోయాలనుకున్నాం కాబట్టి తొందరగా మనకు వచ్చేస్తుంది. అయితే దయచేసి 5:30 ఖచ్చితంగా ఎవ్రీ వీక్ రావాలి ప్రతి ఒక్కరు స్టూడెంట్. మనం అంటే జస్ట్ విష్ణు సహస్రనామం నేర్చుకోవడానికి ఇన్ని రీజన్స్ చెప్తే భగవంతుడు మనం వాటన్నిటికీ డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, అది నేను చెప్పేది. సో నో రీజన్స్ అండి. ఖచ్చితంగా 5:30కి భజనకు రావాలి, విష్ణు సహస్రనామాలు చదవాలి. సాటర్డే రోజు ఖచ్చితంగా నైట్ లేట్ అవుతుంది, పర్వాలేదు, నో ప్రాబ్లం. భగవంతుడు మనకి ఇచ్చిన జన్మలో కనీసం ఒక 4-5 గంటలు భగవంతుడికి ఒక ఎవ్రీ వీక్ మనం దారబోయకపోతే ఈ జన్మ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ జన్మలో మళ్ళీ ట్రై చేయాలి ముందు నుంచి. అందుకని చెప్తున్నాను, విష్ణు సహస్రనామాలు ఎంత పవర్ఫుల్ అంటే రాను నేను మళ్ళీ మీకు చెప్పడం స్టార్ట్ చేస్తానండి. మీ అందరికి తెలుసు, బట్ స్లోగా చెప్తాను.
విష్ణు సహస్రనామాలు కంప్లీట్ గా ఇవాళ చూడండి ఒకసారి విష్ణు సహస్రనామాలు ఎంత పాజిటివ్ వచ్చినాయి, ఎంత పాజిటివ్ గా పలికాము. అక్కడి నుంచి భజన ఎంత పాజిటివ్ గా వెళ్తుంది. అమ్మ దయచేసి ఖచ్చితంగా ఉంటానని చెప్పాడంట భగవంతుడు. సో స్వామి వారు మన కోసము చక్కగా పిల్లలు పిలిస్తే తల్లి ఎలాగైతే ఆనందంగా పరిగెట్టకుండా ఇట్లా వచ్చి గౌరవించుకుంటుందో అట్లాగా భగవంతులందరూ కూడా మనం పిలిస్తే చక్కగా వస్తారండి. మనస్ఫూర్తిగా భగవంతుడు వస్తున్నాడు అనుకుంటూ మనసులో తలుచుకుంటూ భగవంతుని పిలవండి. ఈ భగవంతుడు ఈ కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలవండి అందరు భక్తులు కూడా. శివశంకర భోలేనాథ్ కి